హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కేదన్. ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధిలో ఉభయ లోకములందల శక్తి బాసియే తపములేక బ్రహ్మగతి తారుజితశ్రములై చరింతురే ఆ పరమేశు మృక్యద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపముల్ చేసిననో మనోనియతినో దానం వ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మరుద్ర ముఖరుల్ భావింతురవ్వాని అయ్యపవర్గాధిపుడాత్మభూర్తి సులభుండవుగా కనకెప్పుడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చలముపైన్ రంజల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరెడు వన్నెలాడు మదినవేశించునల్లప్పుడు. హయరింఖాముఖధూళి ధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పద్దునకిచ్చు వెట్క అని నా శస్త్రాహతించలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతునశ్రాంతమున్. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితిన లావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలదిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మజ్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సూర్యుడి నుంచి ఏ విధంగా అయితే ఆ కాంతి భిన్నముగా ఉండదో, అంటే సూర్యుడే కాంతి పుంజాలతో కూడుకున్నటువంటి ఒకనొక శక్తి, ఆ శక్తిలోనే కాంతి కిరణాలు ఉంటాయి. ఆ ప్రభ, వెలుగు, ఆ ఇంటెన్సిటీ అంతా దాంట్లోనే ఉంటుంది. అది ఒక ముద్ద కింద ఉంటుంది. ఆ ముద్ద కింద ఉండేటువంటి సూర్యుడి యొక్క కాంతిలో నుంచే, ఆ ముద్దలో నుంచే వెలుగు, ఈ ప్రభ వెలుగులన్నీ ఏ విధంగా వస్తూ ఉంటాయో, ఇప్పుడు ఆ సూర్యుడి బదులు పరమాత్మ అనేటువంటి ఒకానొక సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం అనేటువంటి ఆత్మని మనం ఊహించినట్లయితే అందులో నుంచే ఈ సమస్తమైనటువంటి జగత్తు సూర్యుడి యొక్క కాంతి కిరణాలలాగా అందులో నుంచే ఈ జగత్ అంతా బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం చూస్తూ ఉండేటువంటి సమస్త జగతంతా కూడా ప్రాణిర్వికల్పం, పూర్వమే దాంట్లోనే ఉండేటువంటి ఆ శక్తి యొక్క చాలనమే. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఏమిటి జరుగుతుందంటే, ఒక కాంతి కిరణం వచ్చి
ఒక చెట్టు మీద పడింది అనుకుందాం. పడేటప్పటికి అప్పుడు ఆ కాంతి కిరణం అనుకుంటుంది, నేను ఈ చెట్టు మీద నేను పడ్డాను, నాతో వచ్చినటువంటి రెండో కాంతి కిరణం ఏదో పులి మీద పడింది కాబట్టి ఆ కాంతి కిరణం వేరు, ఈ కాంతి కిరణం వేరు అని చెప్పి కాంతి కిరణాలు అనుకోగానే అనుకున్నట్లుగా ఈ మానవులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే, మాకుండేటువంటి ఇంద్రియ శక్తులు, మేం చేసేటువంటి కర్మలు, మాకు కనిపిస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మా నుంచి భిన్నముగా ఉన్నది, అది వేరు, నేను వేరు, నా శక్తి వేరు, నా ఇంటెలిజెన్స్ వేరు, నా ఇది వేరు అనుకుంటారు. అనుకున్నటువంటి ఈ ఇంద్రియ శక్తులన్నీ కూడా ఏమవుతాయి అంటే, యథా ఆసవో జాగ్రత్త సుప్త శక్తయో, ఈ ఇంద్రియ శక్తులన్నీ రాత్రి పడుకున్నప్పుడు ఏమైపోతాయి? ఇంద్రియ శక్తులు బయటకు వెళ్ళిపోవాలి కదా, మరి ఎందుకు వెళ్ళటం లేదు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అవన్నీ అంటే, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మన ఇంద్రియాలు జాగ్రత్త అవస్థలో బయలుదేరి బయటకు వచ్చాయో అవన్నీ కూడా మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ వాటికి మూలమైనటువంటి ఆ ఆత్మలోనే ఇవన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి. అవి మళ్ళీ బయటకు వచ్చి ఇంద్రియ శక్తుల కింద, నా చేతుల కింద, నా కాళ్ళ కింద, నా ఇది కింద, నా ఇంటెలిజెన్స్ కింద నేను చూస్తున్నాను అనేటువంటి విధంగా జాగ్రత్త అవస్థలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి అదే విషయం రాత్రి పడుకున్నప్పుడు ఎందుకు కనిపించటం లేదు అంటే, అవన్నీ కూడా మూట కట్టుకుని ఒక్కసారిగా వచ్చేసేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు బయటికి కనిపిస్తున్నంతసేపు కూడా మనం ఏమనుకుంటున్నామంటే, ఇది నేను అనుకునేటువంటి భావంతో మనం తిరుగుతూ ఉంటాం. ఇది భ్రాంతి. కాబట్టి శ్రీహరియే ఈ కనిపించేటువంటి ఈ పైకి వెలువడి కనిపించేటువంటి ఈ జగత్తంతా కూడా శ్రీహరే, దానికన్నా భిన్నంగా లేదు అని నారద మహర్షి ప్రచేతసులకి 16వ శ్లోకంలో ఆయన ఏతత్పదం తజ్జగదాత్మనః పరం సకృద్విభాతం సవితుర్యథా ప్రభా యథాసవో జాగృతి సుప్తశక్తయో ద్రవ్యక్రియా అజ్ఞానాభిదా భ్రమాత్యయః అని అజ్ఞాన రూపంతో, అజ్ఞానము అనేటువంటి దాని వల్ల, ఆ అలవాటు వల్ల నా ఇంద్రియాలు వేరు, నా శక్తులు వేరు, ఇవన్నీ వేరు వేరు, పరమాత్మ అనేటువంటి వాడు ఎక్కడో గుళ్ళో విగ్రహ రూపంలో ఉన్నాడు అనుకుంటూ మనం దానిని సెపరేట్గా చూస్తూ ఉండేటువంటి ఆ మానసిక అవస్థని అజ్ఞానము అంటారయ్యా అని చెప్పిన తరువాత దీనినే కొంచెం ఆయన ఒక ఉదాహరణ ఇస్తూ ఈ విధంగా చెప్పాడు. యథా నభస్య అభ్ర తమః ప్రకాశా భవంతి భూపా నభవంత్యనుక్రమాత్ ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వయా స్వాము రజస్తమః సత్వమితి ప్రవాహః. ఓ భూపాహ అంటే ఓ ప్రచేతసులారా, రాజకుమారులు కాబట్టి భూపాహ, ఓ రాజులారా, ఏమిటి జరుగుతుందంటే, ఇప్పుడు మీరు ఆకాశం చూశారు కదర్రా, చూశాం స్వామి అన్నాడు. అనేటువంటి ఆకాశంలో ఏం జరుగుతూ ఉంటుంది? ఆకాశంలో ఇలాగ బోల్డని మేఘాలు ఇలాగ ఆకాశంలో వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేసేసి తర్వాత ఏమైపోతుంది, మళ్ళీ వెంటనే ఆకాశం అంతా కూడా వెలుగు కమ్మేస్తూ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ చీకటి వచ్చేస్తూ ఉంటుంది. అంటే చీకటి వెలుగులు ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి, అదేవిధంగా మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు, ఈ చీకటి వెలుగులు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే నభః, ఆకాశంలో, నభసి ఆకాశంలో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత అనుక్రమాత్ అంటే కాలం రాగానే, అంటే ఏమిటి, సూర్యోదయం అయినప్పుడేమో వెలుగు కమ్మేస్తుంది ఆకాశం. ఈ వెలుగంతా ఎక్కడ కమ్ముతుంది? ఆకాశం అంటే స్పేస్. ఈ స్పేస్లో వెలుగంతా కమ్ముతోంది కదా. అదేవిధంగా సూర్యాస్తమయం అయిపోయి చీకటి కూడా ఎక్కడ కమ్ముతోంది? ఈ స్పేస్లోనే కమ్ముతోంది కదా. అదేవిధంగా మేఘాలు ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. అదేవిధంగా మనం చూసేటువంటి ఈ బిల్డింగులు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ
ఇవన్నీ కూడా ఎక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ స్పేస్లోనే కనిపిస్తూ ఉన్నాయిగా. కొంతకాలం అయ్యేటప్పటికి ఈ స్పేస్లోనే కదా అవన్నీ అనుక్రమాత్ అంటే కాలానికి అనుగుణంగా మళ్ళీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయిగా. ఇవన్నీ ఎందులో కనిపిస్తున్నాయి, ఎందులోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి అని కానీ మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే స్పేస్లో కనిపిస్తున్నాయి. ఆకాశములో నభసి అభ్రతమ ప్రకాశ. అభ్రహ అంటే మేఘాలు, ప్రకాశాహ తమహ చీకటి వెలుగులు, ఇవన్నీ కూడా ఆకాశంలో కానీ. ఇక్కడ చీకటి వెలుగులు అనేటువంటి దానికి సింబాలిక్గా నారద మహర్షి చెప్పాడు. ఏమిటి అంటే ఆ చీకటి అనేటువంటిది ఏమిటంటే దుఃఖాలు, చింతలు, బాధలు, కష్టాలు, అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు, లేకపోతే మనం పడేటువంటి రకరకాలైనటువంటి స్ట్రెస్లు, స్ట్రెయిన్లు, ఇవన్నీ కూడా చీకటి. అప్పుడు ఏమైపోతుంది, మనకి దిక్కు తోచదు. అదేవిధంగా వెలుగు, ఎప్పుడైతే ఆరోగ్యం వస్తుందో, ఎప్పుడైతే సుఖం కలుగుతుందో, ఎప్పుడైతే ఆనందం కలుగుతుందో, ఎప్పుడైతే చింతలు దూరం అవుతూ ఉంటాయో, ఇవన్నీ ఎక్కడ కలుగుతున్నాయండి? మన మనసు అనేటువంటి ఆకాశంలోనే కదా కలుగుతూ ఉన్నాయి. కాబట్టి చిదాకాశము అంటారు పరమాత్మ. చిత్ స్వరూపుడు అంటారు. చిత్ అంటే భాషించే, అవి స్ఫురించేటువంటిది ఒక స్పేస్ ఉంది. ఆ స్పేస్లో ఇవన్నీ స్ఫురిస్తూ ఉంటాయి. అదేవిధంగా అభ్రహ మేఘాలు, అనేక రకాలైనటువంటి కోరికలు వచ్చి పడిపోతూ ఉంటాయి. మేఘాల్లాగా కోరికలు వస్తూ ఉంటాయి, మళ్ళీ కోరికలు కొత్త వస్తూ ఉంటాయి, పాతవి పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ జరుగుతున్నాయి అంటే మానసాకాశంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీ మనసులో ఒక బాధ ఉందనుకోండి, మీ మనసులో ఒక కష్టం ఉందనుకోండి, మీ మనసులో ఒక చింత ఉందనుకోండి. ఆ చింత నేను చూడగలనా? ఆకాశంలో అయితే మేఘాలను చూడగలను, ఆకాశంలో ఉండేటువంటి ఆ చీకటి వెలుగుల్ని చూడగలను. కానీ మీ మనసులో ఉండేటువంటి కష్టము, మీ మనసులో ఉండేటువంటి దుఃఖం, మీ మనసులో ఉండేటువంటి బాధ, మీ మనసులో ఉండేటువంటి సంతోషాలు, ఇవన్నీ మీరు మామూలుగా అలా ఎదురుగా నిలబడినప్పుడు నేను చూడగలనా? చూడలేను. అప్పుడు ఏమిటి చేశాడు? మానవుడికి ఇచ్చినటువంటి ఒక వరం ఏమిటి అంటే, బాబు నాకు ఈ బాధ కలిగింది, ఇది కలిగింది, అది కలిగింది అని మీరు చెప్పడం ప్రారంభించినప్పుడు, అప్పుడు మీరు మాటల్లో చెప్తూ ఉన్నప్పుడు మాటల్లో నేను చూడగలుగుతున్నానా? లేదుగా. ఈ మాటలన్నీ కూడా మళ్ళీ నా మనసులోకి వచ్చి డిపాజిట్ అయినప్పుడు అప్పుడు నేను మనసులో మీ బాధను చూడగలను. మీ మాటలు చెవుల ద్వారా నా మనసు అనేటువంటి ఆకాశం మీద పడినప్పుడు, అంటే ఆ స్పేస్లో పడినప్పుడు, అప్పుడు ఫలానా పాపం ఈవిడ ఇంత బాధపడుతోంది, ఈయన ఇంత కష్టపడుతున్నాడు, ఈయనకి ఈ ప్రాబ్లం వచ్చింది అనేటువంటి స్థితి అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే పరమాత్మలో, అంటే ఆ స్పేస్లో. అందుకనే ఆకాశవత్వం త్వం ఆకాశత్వం అంటుంది అహల్యాదేవి శ్రీరామచంద్రుని చూసి. నువ్వు ఆకాశం లాంటి వాడివయ్యా, అంటే సర్వము కూడా నీలోనే ప్రొజెక్ట్ అయ్యి నీలోనే కనిపిస్తూ ఉంటాయి, వేరే ఇంకొక చోట కనిపించడానికి అవకాశం లేదు. అది అన్నమాట. యథా ఏ విధంగా అయితే నభసి అభ్రతమః ప్రకాశ అనుక్రమాత్, ఇవన్నీ కూడా ఎలా కలుగుతున్నాయి? కాలాన్ని బట్టి కలుగుతున్నాయి. ఆకాశంలో నుంచి అంటే పరమాత్మలోనే ఉండేటువంటి కాలస్వరూపం వల్ల, కాలం యొక్క వేగం వల్ల, కాలం యొక్క గమనం వల్ల, అది కూడా ఆయన మాయాశక్తే, దానివల్ల ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. అలాగా కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా అమూహు, అదేవిధంగా రజోగుణము, తమోగుణము, సత్వగుణము అనేటువంటి 3 శక్తులు కూడా ప్రకృతి ప్రవాహంలాగా కనిపిస్తూ ఉన్నాయా. మాయాశక్తి సృష్టికాలంలో ఏం చేస్తుంది అంటే ప్రకటితమై సత్వరజస్తమో గుణాల కింద తనలోనే ఉండేటువంటి మాయాశక్తిలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలు తనలోనే ఉండేటువంటి కాలం చేత ఈ జగత్తు అనేటువంటి ప్రవాహం కదిలిపోతూ ఉంటుంది. ఈ జగత్తంతా కదులుతోంది అనడానికి ఏమిటంటే భూమి కదులుతోందిగా, భూమి తన చుట్టూ
చుట్టూ తాను 1670 కిలోమీటర్ల పర్ అవర్, ఒక గంటకి 1670 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంటుంది. అలాగే సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి, మన మనసులు తిరుగుతూ ఉంటాయి, చెట్లు తిరుగుతూ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా దేని వల్ల తిరుగుతున్నాయంటే సత్వ రజస్తమో గుణాలు, కాలము, తనలోనే ఉండేటువంటి మాయాశక్తి తనలోనే వీటిలన్నిటిని కూడా తాను అలాగ తిప్పుతూ ఉన్నాడయ్యా శ్రీహరి. ఈ జగత్ అనేటువంటి ప్రవాహం ఇలాగ సాగిపోతూనే ఉంది. రజస్తమ సత్వమితి ఇది ప్రవాహ. వాహము అంటే ఏమిటి? ధరించడం అని ఒక అర్థం. ప్రవాహం అంటే ఇలాగ నది ప్రవహిస్తుంది అంటాం. ఆ విధంగా ఇవన్నీ కూడా ఇలాగ ప్రవహిస్తూనే ఉంటాయి. ఒక మనిషి పుట్టాడు, ఒక మనిషి ఏదో మరణించాడు అంటే ఆ ప్రవాహంలో ఆ మనిషి అలా కొట్టుకుపోయాడు. అంటే నదిలో ఒక పువ్వో ఒక చెట్టో ఒక కాగితమో వేస్తే అది ఎలా కొట్టుకుపోతూ ఉంటుందో అదేవిధంగా మనం కూడా వాటితో పాటు కొట్టుకుపోతూనే ఉంటాం. మన జాగ్రత్తావస్థలో ఉండేటువంటి దృష్టికి కొట్టుకుపోయినటువంటి వస్తువులు ఏ విధంగా అయితే కనిపించవో, మనము కొంతకాలం అయ్యేటప్పటికి మనము కనిపించినటువంటి స్థితి వస్తుంది. మన ఆలోచనలు, మన బుద్ధులు, మన కోపాలు, మన తాపాలు, మన ద్వేషాలు, మన ప్రేమలు ఇవన్నీ కూడా జగత్ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండేటువంటి ఆ మానసిక అవస్థ ఇదంతా ఎక్కడుంది అంటే స్వామి నీలోనే ఉంది. శ్రూయతే దృశ్యతే శ్రూయతే వాపి జగత్ సర్వం, ఈ మొత్తం అంతా నారాయణ స్థితం, ఇదంతా కూడా శ్రీమన్నారాయణలోనే ఉంది. కాబట్టి అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఏం చెయ్యాలో అని చెప్పి దాన్ని భజించండర్రా మీరు. అటువంటి శ్రీమన్నారాయణ తత్వాన్ని మీరు సేవించండి అని తర్వాత 18వ శ్లోకంలో తేనైకమాత్మానామశేషదేహినాం కాలం ప్రధానం పురుషం పరేశం స్వతేజసాధ్వస్తగుణ ప్రవాహమాత్మైకభావేన భజద్వమద్భాహ. ఆ కారణం చేత అంటే పైన చెప్పినటువంటి ఏ కారణం చేత ఇవన్నీ కూడా శ్రీహరిలో నుంచే ఇలాగ బయటకు వస్తూ ఉన్నాయి, మళ్ళీ శ్రీహరిలోకే కలిసిపోతూ ఉన్నాయి. శ్రీహరి ఆకాశంలాగా సర్వవ్యాపకుడైనటువంటి వాడు. దాంట్లో ఇలాగా సత్వరజస్తమో గుణాలు, మాయాశక్తి, కాలం యొక్క ప్రవాహం చేత ఇవన్నీ కూడా ఇలాగ ప్రవహిస్తూనే ఉన్నాయి. అదే చిన్న యూనిట్ లాగా మన మనసులో ఆలోచనలు, బాధలు, రాత్రింబగళ్ళు, శ్రద్ధలు, కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన మనసులో అలా ప్రవర్తిస్తూ ఉన్నాయి. అలాగా అశేష దేహినాం ఆత్మానాం కాలం, అదేవిధంగా మనం చూస్తూ ఉండేటువంటి అశేష దేహినాం కొన్ని లక్షల కోట్ల దేహాలు ఉన్నాయి కదా. చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడు వరకు సమస్తమైనటువంటి లోకాలన్నిటిలోనూ కూడా భూమండలం మీద 84 లక్షల జీవరాశులు, అదేవిధంగా మానవులు, అదేవిధంగా మిగతా లోకాలలో ఉండే అశేష దేహినాం వీటిలన్నిటిలో కూడా ఆత్మానం ఆత్మ అయినటువంటి అన్నిట్లోనూ కూడా వ్యాపించిపోయినటువంటి వాడు. అన్నీ తనలోనే ఉండి తనలోనే ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి తెర ఉందనుకోండి, తెర మీద బొమ్మలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, తెర లేకపోతే బొమ్మలు పడవు ఇంకా. అదేవిధంగా పరమాత్మని ఆశ్రయించుకునే ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా అటువంటి పరమాత్మ ఎవరంటే కాలం. ఆయన కాలస్వరూపుడయ్యా. కాలం ఉంది కాబట్టి ఇవన్నీ కదిలి వెళ్ళిపోతున్నాయి. కాలం అనేటువంటిది పరమాత్మకు లేకపోతే ఒక మనిషి పుట్టాడంటే వాడు అలా ఉండిపోతాడు. కాలం తోసేస్తుంది వాడిని. ప్రవాహం ఉన్నారుగా, ప్రవాహంలో ఏదైనా ఒక వస్తువు పడితే ఏ విధంగా అయితే కొట్టుకుపోతుంటుందో కాలంలో పడినటువంటి ఇదంతా కొట్టుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ కాలం, ఆయన కాలస్వరూపుడయ్యా. బాగానే ఉంది. తర్వాత ప్రధానం, ఈ జగత్తంతా కూడా ఇవి బయట పడడానికి ఆ ఉపాదాన కారణమైనటువంటి వాడు. ఉపాదానము అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు కొండలు ఉన్నాయనుకోండి, కొండలు, పెడతలు, బాణలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, వీటిలన్నిటికీ రకరకాలైనటువంటి ఆకారాలు ఉంటాయిగా. కానీ వీటిలన్నిటికీ కూడా కారణం ఏమిటంటే మట్టి. ఆ మట్టిని ఉపాదాన కారణము అంటారు.
దాన్ని ఉపాదాన కారణం అంటారు. అంటే మట్టి ఉపాదాన కారణం దేనికి? ఇవన్నీ ఈ కార్యాలన్నిటికీ. అంటే కార్యములు అంటే ఈ కొండలు, బాణలు, ప్రమిదలు, ఈ గాడిద గుడ్డు ఇవంతా కూడా. కాబట్టి ఈయన ఎటువంటి వాడు? ప్రధానం. మొట్టమొదటి కాలస్వరూపుడు, రెండవది ప్రధానం. ఆయనలో నుంచే ఉపాదాన కారణమైనటువంటి వాడు. బాగానే ఉందండి. ఆయన మళ్ళీ పురుషం, పురుషుడైనటువంటి వాడు అన్నాడు. ఉపాదాన కారణం మట్టి కదా, మట్టి చెప్పాం కదా, అక్కడ కొండలు ఉన్నాయి, బాణలు ఉన్నాయి, ప్రమిదలు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వీటిలన్నిటిలోనూ కూడా ఏది పూరింపబడి ఉంది? మట్టేగా దాంట్లో ఉంటాయి. కొండ వేరుగా ఎక్కడి నుంచో రాలేదు కదా. మట్టియే ఆ కొండలో, ఆ ప్రమిదిలో, ఆ బాణలోనూ కూడా పూరింపబడి ఉన్నదేమిటి? మట్టే. కానీ అది ఆకారం మాత్రం మారింది. అందువల్ల ఆయన పూరుషం, కాలస్వరూపుడు అన్నారు. అంటే మట్టి కొండ కింద మారాలి అంటే కొంతకాలం పడుతుందిగా, మళ్ళీ ఆ కొండ బదులైపోవాలంటే కొంతకాలం పడుతుందిగా. కాబట్టి కాలస్వరూపుడయ్యా, ఆత్మానం మొత్తం అంతా వ్యాపించిపోయినటువంటి వాడు, ప్రధానం, పూరుషం. తర్వాత పరయీశం, ప్రకృతి కంటే అతీతమైనటువంటి వాడు. ప్రకృతి అంటే నామరూపాత్మకమైనటువంటి జగత్తు. ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది ఏనుగు, ఇది నక్షత్రం, ఇది గ్రహం, ఇది వీడు రామారావు, అది విజయలక్ష్మి, ఇలాగ రకరకాలైనటువంటి పేర్లతో ఉండేటువంటి ఈ జగత్తుకి ఆయన అతీతంగా ఉన్నాడు. అంటే ఏమిటన్నమాట? కొండ ఉందనుకోండి, కొండకు అతీతంగా ఏముంది? మట్టి ఉంది. నేను కొండని కాదు, నేను కొండలో వ్యాపించిపోయి ఉన్నాను అంతే. నన్ను కొండ అంటావేమిటి? నా పేరు మట్టి, నన్ను కొండ అంటున్నావు. ఇంకోడేమో దాన్నేమో ఏదో బానంటున్నాడు, ఇంకోడేమో ప్రమిద అంటున్నాడు, ఇంకొకడేదో పెడతంటున్నాడు. కానీ నేను ఈ పేర్లకి, ఈ ఆకారాలకి అతీతంగా ఉన్నాను. నేను మట్టిని మాత్రమే. ఆ విధంగా ఆయన ఎవరు అంటే పరయీశం, ఈ ప్రకృతికి అంటే కనిపించేటువంటి నామరూపాత్మకం అన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు. అంటే ఏమిటన్నమాట? మనలోనే ఒక మట్టి ఉంది, మనలోనే ఒక బంగారం ఉంది. ఆ బంగారమే మన శరీరంలో ఎముకల కింద, రక్తం కింద, గుండెల కింద, ఊపిరితిత్తుల కింద, రోగాల కింద, అనారోగ్యాల కింద, ఆలోచనల కింద, సుఖదుఖాల కింద, అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ పాత్రలు అనుకుందాం. ఈ పాత్రల్లో ఉండేటువంటి మట్టి ఆ పరమాత్మ. ఆ పరమాత్మ మొత్తం మన శరీరం అంతా కూడా పూరించబడిపోయి ఉన్నాడు. వీటిలో ఇవన్నీ కలుగుతున్నాయి. అప్పుడు పరమాత్మ, నేను నీ దుఃఖాన్ని నేను కాదురా బాబు, నేను నీ గుండెను కాదు, నేను నీ ఊపిరితిత్తును కాదు, నేను పరమాత్మను, నేనే కారణం వీటిలన్నిటికీను. కాబట్టి కారణస్వరూపమైనటువంటి వాడు నిన్ను మాత్రమే నేను ధ్యానిస్తూ ఉన్నానయ్యా అని చెప్పి ఏం చేయాలి అంటే స్వతేజస, ఆయన తన యొక్క తేజస్సు తనకు కలిగి ఉన్నాడు. తన యొక్క ఆ తేజస్సు ఏదైతే తన చైతన్య శక్తి ఉందో ఆ చైతన్య శక్తి చేత ధస్త గుణ ప్రవాహం, ఆ చైతన్య శక్తి చేతే వీటిలన్నిటినీ, గుణాలన్నిటినీ కూడా పగలగొట్టేయగలడు. ధ్వస్తం, నశింపజేసేటువంటి ఆ గుణ ప్రవాహం కలిగినటువంటి వాడు. ఆయన తలుచుకున్నాడు అంటే ఉపాదాన కారణమై ఇన్ని రకాలైనటువంటి పాత్రల కింద చేస్తాడు. తన యొక్క కాలస్వరూపం చేత వీటిలన్నిటినీ కూడా ధ్వంసం చేయగలిగినటువంటి వాడు. కాలంలో కదా ఇవన్నీ ధ్వంసం అయిపోతున్నాయి. కాలస్వరూపుడు కాబట్టి పుట్టించగలడు, అంతం చెయ్యగలిగినటువంటి ఆ సాక్షాత్తుగా అటువంటి ఆత్మ ఏకభావేన, ఆ పరమాత్మయే ఒకడే. ఆ పరమాత్మయే నా ఊపిరితిత్తుల కింద, నా గుండె కింద, నా ఎముకల కింద, నా భావన కింద, నా మాట కింద, నా అనారోగ్యం కింద, నా రొంప కింద, నా బాధ కింద, నా జుట్టు కింద, ఇవన్నీ కూడా ఆ పరమాత్మయే వీటిలన్నిటిలోనూ కూడా పూరింపబడి ఉన్నాడు. ఆ పరమాత్మ స్వయం జ్యోతి స్వరూపుడు, ఒక వెలుగుల పుంజము, ఒక ఎనర్జీ, ఒక శక్తి. ఆ శక్తియే అమ్మవారు. ఆ అమ్మవారి ద్వారా కాలస్వరూపంగా ఉండి మన దేహాన్ని పెంచుతున్నాడు. మన దేహానికి రకరకాలైనటువంటి స్థితులు కల్పిస్తూ ఉన్నాడు. కల్పించేటువంటి స్థితులలో మన మనసు పడకుండా ఆ పరమాత్మ మీద వీటిలన్నిటినీ కూడా మనం ఏమాత్రము లెక్క చెయ్యకుండా ఆ పరమాత్మనే మనం ధ్యానం చెయ్యాలయ్యా అని చెప్పి భజ
అటువంటి ఆ ఏకాత్మ భావంతో భజ, సేవించు. దానినే సేవించు అంటే దానినే ఆలోచించు, దానినే గుర్తుపెట్టుకో, దానినే స్మరిస్తూ ఉండు. అదే సత్యమైనటువంటిది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కాబట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ఏకాంతంగా మన శరీరంలో ఉండేటువంటి అన్ని పార్టుల్ని కొండలనుకుని వాటిలన్నిటిలోనూ కూడా ఉపాదాన కారణ స్వరూపమైనటువంటి ఒకనొక స్వయం జ్యోతి, ఒక వెలుగులాగా ఆత్మ చైతన్య ప్రకాశం అంటే వాటిని కనిపించేటట్టు చేసేటువంటి ఆ వెలుగు, ఆ ఎనర్జీ, ఆ భావంతో ఆ భావాన్ని నిరంతరము కూడా నీవు సేవిస్తూ ఉండండి అని చెప్పి నారద మహర్షి చెప్పిన తర్వాత 19వ శ్లోకంలో దయయా సర్వభూతేషు సంతుష్ట్యా యనకేన వా సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్యాసు జనార్దన. అటువంటి శ్రీహరి నీకు సంతుష్టి చెందుతాడయ్యా. నిన్ను ఆయన అభినందిస్తాడు, నిన్ను దగ్గరికి తీసుకుంటాడు, నిన్ను కౌగిలించుకుంటాడు. ఎప్పుడు అంటే దానికి ఒక కండిషన్ పెట్టాడు. అదేమిటి అంటే సకల ప్రాణుల మీద దయ కలిగి ఉండాలి నువ్వు, నెంబర్ 1. 2, తృప్తితో ఉండాలి నువ్వు. ఎప్పుడు కూడా తృప్తి. నాకు ఇంకేమీ అక్కర్లేదు, నాకు ఉన్నది చాలు, ఈ ప్రాణం చాలు, ఈ శరీరం చాలు, ఈ భావం చాలు, నీ పద్యం చాలు, నీ భావన చాలు, నీ గురించి ఆలోచించుకుంటే చాలు, నిన్ను వదలకుండా ఉంటే చాలు, నాకు ఇదే తృప్తి అని ఈ ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి రకరకాలైనటువంటి భోగాల నుంచి, సంతృప్తుల దగ్గర నుంచి, వాటి గురించి వెంపర్లాడడం దగ్గర నుంచి ఇంద్రియాలన్నింటినీ కూడా వెనక్కి తీసేసుకుంటే అప్పుడు నీ మనసు శాంతంగా ఉంటుంది. అప్పుడు శ్రీహరి నీకు తొందరగా ప్రసన్నుడవుతాడు అన్నాడు. రేపటి కార్యక్రమం దీన్నే మరోసారి చూసి ముందు